పొందినాడు ప్రభా. మీరు మృతులలో నుంచి ప్రభా ఆది సముద్రులుగా వేసినందుకే స్తోత్రాలు. నా కన్న తండ్రి మీ మరణ పుస్తకాలను విశ్వాసం ఉంచుతారని తండ్రి గొప్ప రక్షణ ఇచ్చిన పాప క్షమాపణ పరిశుద్ధాత్మ దేవుని సంతృప్తి గురించినారు. స్తోత్రాలు తండ్రిలో ఐక్యత పరిచినారు. మీకు స్తోత్రాలు పదవులు చేస్తున్న ప్రభా. నా తండ్రి మీ విధిగా నిష్పత్తిగా మీ శాస్త్రంగా చేసుకున్నారు. దేవాలయాలు కాకుండా ప్రభా నాయన సంఘము సహవాసము దేవాలయాలు దయచేస్తున్నారు. సేవకులను పరిశుద్ధులు ఇచ్చినారు. లెక్కించలేని జనాంగంలో పరిచినారు. రాజులైన రాజకీయ సమావేశంలో నన్ను చేస్తున్నారు. తండ్రికి స్తోత్రాలు. దేవాలయంలో చేసిన సమస్త తీర్పు ప్రకారం బట్టి దేవాలయ జీవితం సంఘం సహవాసం నాకు ఇచ్చిన నాకు సంతానం కుటుంబాలను ప్రవాహం చేసిన సమస్త ప్రకారం బట్టి నా కృతజ్ఞత నా స్థితి నా ఆరాధన హజరేసిన సమర్పించుకోవట్లేదు ఆలోచనకి వస్తున్నాను తండ్రి. కనికరం కలిగిన దేవా మరి తండ్రి బైబిల్ సరిపడ దాని ప్రవాహం తీసుకొచ్చిన మీ రాష్ట్రాన్ని బట్టి మీ బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారికి ప్రభావ సకాలంలో తీసుకురండి తండ్రి. మీ స్తోత్రాలు ముఖ్యంగా ప్రభావ పాటల ద్వారా దేవాన్ని నామానికి మహిమ తీసుకోనండి. వాక్యం ద్వారా ప్రభావ మా జీవితాలను చెప్పలిగా చేయండి తండ్రి. దేవాన్ని వాక్యం ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి హృదయాలలో తండ్రి ఆరోగ్యంగా భద్రపరచుకోవడానికి వాక్యంలో ధ్యానించడానికి వాక్యం ప్రభావాలను వేయడానికి ఆయన మీ కృపను గుర్తించండి తండ్రి. మీ స్తోత్రాలు ముఖ్యంగా ప్రభావానికి పూజలకు మీరే హానివంతమైన నడిపించమని దేవాన్ని రాస్తున్నటువంటి మాట నుంచమని మీ శివసాన్ని మరుగుపరచుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. దయతో కలిగించండి. దేవాలయంలో ఉపవాసం ప్రార్థన సాధించేది అనేకమైన నిధులు వచ్చి యోగ్యమైన రీతిగా ఆరాధించి యోగ్యమైన రీతిగా ప్రార్థించడానికి సాధించేది. శనివారం సంఘ ప్రార్థనలు సాధించేది. ఆదివారం ప్రభా నన్ను ఆరాధన బలవంతమైన కొరకు దేవ సంఘంలో నాకు సంఘ పరిస్థితులు సమయానికి రాగలిగినట్టుగా సాధించేది. రావాల్సిన దాసుని సంఘాలను తీసుకురండి. ఈ శివస్థానం మరుగుపరుచుకున్నది పాటల ద్వారా వాయిద్యాల ద్వారా నాయన మరి ఆరాధన బలవంతమైన రామానికి మహిమగా ఈ విడుదలకు ప్రవాహంతో ఆత్మీయమైనటువంటి దేవ మా దేవ మహాదృశ్య పుడికలకు మీ నామానికి మహిమ చేసుకున్నాను. దేవ మా సంఘానికి ప్రభావం వారి సేవకులు కొత్త ఉన్నాయన స్థానికమైనటువంటి సేవకుల్ని దేవ మీ సంకల్పం చొప్పున మీ ఉద్దేశం చొప్పున ప్రభావం ఇష్టమైన సేవకుల్ని దేవ మన తండ్రి మీకు తీసుకురమ్మని మీ సిద్ధమైతే దేవ ఏసానే మరి సేవకుల్ని దేవ మా సంఘానికి తీసుకొస్తే మంచి ఉండాలని మాకు ఆశ విసిద్ధమైతే మా ఆశను పూర్తిపరచమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. మరి ఏళ్ళగాల చెరువులలో మీ సిద్ధమైతే దేవ మా మందిరంలో కూడా ప్రవాహి మీరు కలిగి ఎప్పుడు పానకరించండి. దేవాలయంలో ప్రవాహి మీటింగ్ కొలుండాలి. సిద్ధపడి పంటల్లో సాగించేయండి. మీటింగ్ ఏ దినాలు కలిగి ఉండాలో మీరు ఆనందమైన నడిపించండి. ఎప్పుడు సేవకుల ప్రభావం తీర్చాలన్న దేవాలన్న జాతి బిడ్డలన్న సమస్తమైన సేవకులు దేవ యవనస్తులు బాధ్యత మంచి సహోదరులు అందరి ప్రభావి దేవ అందరి పని వారి తండ్రి ఎవరెవరికి ఇచ్చిన పని నమ్మకంగా చేయడానికి దేవాన్ని నామం ప్రభావం గొప్ప చేయడానికి అనేకులు తండ్రి నశించాలను రక్షణ పొందడానికి గొప్ప చూపించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. కనికరించండి. దేవాన్ని కొరకు సిద్ధపరచండి. మీ నామానికి మహిమ తెచ్చుకునండి. దేవ 4 తారీఖు నుంచి తండ్రి 10 తారీఖు దాకా కట్టబల్లులో కలిగినటువంటి వేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ కూడా ప్రభావం మీరు సమస్త పదాలు సిద్ధపరచండి. దాసులు మాకు పదవులు బలపరిచి వాడుకున్నట్టు ఆయన సాధారణలు ఉన్నటువంటి సంఘ విశ్వాసం అయినప్పటికీ సేవలు అయినప్పటికీ ప్రభావం విడుదల బలపరిచి వాడుకున్నాండి. సేవా సంఘస్థులు క్లాస్ తీసుకుని టీచర్లు కొత్త లేకుండా సాయం చేయండి. ఉదయకాలం సాయంత్రం వాక్యం తీసుకుని సేవలకు సమృద్ధి పొందినట్టుగా సాయం చేయండి. అనేక ప్రభావాన్ని మందిరంలో రక్షణ మారమనిషి తీర్మానం తండ్రి రక్షణ తీర్మానం తీసుకోవడానికి అనుకరించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. దయతో కరుణించండి. దేవ మరి వచ్చే నెల దేవ 18, 19 తారీఖులలో 20 తారీఖులలో హైదరాబాద్లో కలిపేటటువంటి స్పెషల్ మీటింగ్ల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మా తండ్రి అక్కడ కూడా ప్రభావం మీరు సిద్ధపడటంలో సాయం చేయండి. మీ దాసులు సుబుద్ధి చేసే పరిచయం దీవెనకరంగా చేయండి. అనేకమైన ప్రజలు తండ్రి రక్షణ మానవాంశలు తెలివి పొందడానికి ఇప్పుడు అనుకరించమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. నా పట్ల మా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకోమని మా పిల్లలను దయతో దర్శించి మీ రక్షణకు పాత్రలుగా చేయమని
దేవ పరలోకం తండ్రి ఆకర్షించే కానీ దేవ ఎవరు ఈ కృపకు పాత్రుడు కాదని ప్రభావ బైబిల్ దేవ ఆజ్ఞ చెల్లిస్తుంది తండ్రి నీకు స్తోత్రాలు. నేనైతే ఏం చేయలేని బలహీనాన్ని మీ సంకల్పంలో ఉన్న వారిని మీరు ఆకర్షించి దర్శించి రక్షించి మీ మందిరానికి తెచ్చి దేవా మీ సంఘంలో పరివారంగా దాసులుగా యోగ్యులుగా చేసుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. మీకే సమస్త మహిమ ఘనతలో భావం ఆలోచించుకోండి తండ్రి. దీవదాన ప్రార్థన ఆలకించడాలని తీసుకుంది యేసుప్రభు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. జీవం గల సజీవుడైన తండ్రి, యుగ యుగంలో బ్రతికి ఉన్న దేవా, ప్రభు మరణాన్ని జయించి మృత్యువును జయించి పాతాళాన్ని జయించి సమాధిని జయించి ప్రభా తిరిగి లేచుట ద్వారా ఎంతో గొప్ప విజయాన్ని మాకు అనుగ్రహించినందుకు చూస్తాను. పరలోక తండ్రి, ఈ యొక్క లోకాన్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని మా కొరకు మీరు ఈ లోకానికి పంపించినందుకు మరి ఆయన అతని నలుగురుటకు తండ్రికి ఇష్టమాయను అని మాటకై స్తుతిస్తున్నాం. ప్రభు మన యొక్క కుమారుడిని సిలువలో మీరు నలుగురుట ద్వారా ఎంతో గొప్ప రక్షణ, ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిమైన తండ్రి, హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన వీళ్ళన్నిటికై స్తుతిస్తున్నాం. మా చేతి పనులలో తోడుగా ఉన్నందుకు స్తోత్రం. అలసిపోయిన శరీరాలతో సాయంకాల సమయమున ప్రభు మరి బైబిల్ స్టడీ కొరకు మేము చేరికి వచ్చినాము. మాకు సంఘం ఇచ్చినారు, వందనాలు, సహవాసం ఇచ్చినారు, పరిస్థితుల సహవాసం ఇచ్చినారు. దేవుని సొంతైన ప్రజలుగా మమ్మల్ని చేసినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. సాయంకాల సమయంలో బైబిల్ స్టడీ కొరకు మీ ప్రియులు వచ్చినారు, సిద్ధపాటు పనులు కొద్దిమంది చేసినారు, వాళ్ళని బట్టి కూడా స్తోత్రాలు. మరి నాయన ఇంకా మార్గంలో కొద్దిమంది ఉన్నారు, వాళ్ళని కూడా క్షేమంగా తీసుకొని రండి. ఎవరు కూడా వాళ్ళ భాగాన్ని కోల్పోకుండా మరి నాయన సహాయం చేయండి. మీ మందిరానికి సరి అయిన సమయానికి రావడం అనేది మిమ్మల్ని ఆరాధించడంలో భాగమే అనే సంగతి మీ ప్రజలు కూడా ఎరిగేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, ఇప్పుడు పాటలు పాడుతున్నాము. పాటలు పాడిన తర్వాత వాక్య ధ్యానంలో కూడా మాకు సహాయం చేయండి. పాటలు మేము నేర్చుకునేలాగా మా గొంతెత్తి మంచి స్వరములతో, మంచి గానంతో అర్థాన్ని గ్రహిస్తూ మరి నాయన ఈ యొక్క పాటలు మేము కూడా నేర్చుకునేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండండి. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము, భయంకరమైన వార్తలు మేము వింటున్నాము. వాక్యంలో రాయబడ్డ సంగతులన్నీ మా కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్రభా, మరి ఇటువంటి పరిస్థితులలో దినములు చెడ్డవిగా ఉన్నవి గనుక సమయాన్ని కోరివక దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అనే మాట చేసి చూస్తున్నాం. ప్రభా, మరి మమ్మల్ని అందరినీ మా జ్ఞానాలు వెలిగించండి, మా మనోనేత్రాలు వెలిగించండి. నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించవలసిందిగా గుర్తు వస్తున్నాం. పరలోక తండ్రి, సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. సోమవారం నుండి ఇప్పటి వరకు మీరు చేసిన మేలన్నిటికై స్తుతించి ఆరాధించి కనపరుస్తుంది. ప్రభు, మరి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తారని నమ్మి స్తుతిస్తూ ఈ యొక్క సమయాన్ని మా అందరి కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాము, బంధిస్తున్నాం. మమ్మల్ని ఈ యొక్క స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి మేము తెచ్చుకుంటున్నాము. పరలోక తండ్రి, చుట్టుపక్కల నుండి వచ్చే బాహ్య శబ్దాలన్నీ కూడా విశ్వాసంతో మేము యేసు నామమున గద్దిస్తున్నాం. సైతాన్ని, వాడి అనుచరులని మేము ఇక్కడ నుండి విశ్వాసంతో తరిపేస్తున్నాం. పరలోక తండ్రి, మేము పాటలు పాడటం ద్వారా, వాయిద్యాలు వాయించడం ద్వారా దుష్ట శక్తులన్నీ కూడా ఇక్కడ నుండి పారిపోయేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ ప్రజల సమయాన్ని నేను కూడా వ్యర్థం చేయకుండా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. 148వ పాట. కొత్త సీయోను గీతంలో 148. అత్యంత సుందరుడు, ఎల్లరి కాంక్షణీయుడు, దేవాది దేవుడైన మా కల్వరి యేసునాథుడు. ఇంగ్లీష్ పాట. ఈ యొక్క ఇంగ్లీష్ పాట మనం పాడడానికి ట్రై చేస్తాం, మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం.
ఫేరెస్ట్ ఆఫ్ ఆల్ ది ఎర్త్ బిసైడ్ అని ఉంటుంది ఇంగ్లీష్. సో కాబట్టి ఇది ఇంగ్లీష్ పాట. ఈ యొక్క ఇంగ్లీష్ పాటని మనం నేర్చుకోవడానికి పాడడానికి ట్రై చేస్తాం. చాలా పాత పాట ఇది. 148 కొత్త సియోని గీతంలో 148, కొంచెం పాత పుస్తకం అయితే 146. అత్యంత సుందరుండు ఎల్లరి కాంగనీయుడు దేవాది దేవుడైన కల్వరి యేసునాథుడు కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన కల్వరి నాథుడా దయపడి శ్రమలతో ఆపాదుకాము పొందితివి సిల్వలో మరణించితివి దుఃఖ కల్వరి నాథుడా కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన కల్వరి నాథుడా శాంతి జీవమునియదు ఐదిల విమోచనమునకై రక్తము తెరచితివి ప్రేమ కల్వరి నాథుడా కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన కల్వరి నాథుడా ఎచిన ఈవులెల్లరూ మేలు కొరకు మనకిచ్చి మనవిని పోసెను దయా కల్వరి నాథుడా కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన కల్వరి నాథుడా మహిమపూర్ణుడగు నిన్ను కండారచూదుమనునయే ఇచ్చట భావన సాటిలేని కల్వరి ప్రభు కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన కల్వరి నాథుడా అటిక సముద్ర తీరమునా నీ ప్రేమయందు జీవరేణుందు నిత్యము మహిమ కల్వరి నాథుడా కల్వరి నాథుడా నన్ను రక్షింపమృతుడైన
వెనకాల నుంచి రెండో పాట, నూతనముగా చేర్చబడిన సీయోను గీతములు. వెనకాల నుంచి రెండో పాట పాట. అవే ట్రై టు లర్న్ దిస్ సాంగ్. ఈ పాట నేర్చుకుంటాం మంచిగా. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. వెనకాల నుంచి రెండో పాట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా, ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా, దేవుని కుమారుడు గొర్రె పిల్లయై, దేవుని కుమారుడు గొర్రె పిల్లయై ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నిట్టూర్పులతో ములుగులిడుచు మొరపెట్టగా, ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నిట్టూర్పులతో ములుగులిడుచు మొరపెట్టగా, పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు, పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు విడిపించి వారిని నడిపించెను. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి, అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. దేవుడు తన మహా ప్రేమ చేత, దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి, దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి తన స్వాస్థ్యముగా ఏర్పరచెను.
చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. మధ్యపు గోడను పడగొట్టి మనలా, మధ్యపు గోడను పడగొట్టి మనలా ఇశ్రాయేలుతో ఏకము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తల పునాదిపై. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తల పునాదిపై. పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా, పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా ఆత్మమూలముగా కట్టబడుచున్నాము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవ నీవే మా కుమ్మరివి, జిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. దేవ నీవే మా కుమ్మరివి, జిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి మహిమనొందుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. రెండు 206 కొత్త సీయోను గీతంలో 206 పాట, పాతదైతే 204. మనందరికి వచ్చిన 206 న్యూ సాంగ్, 204 ఓల్డ్ సాంగ్. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకములోనే
పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. సార్వత్రికాధికారి యేసు నారాయణకై నిరుపేదయాయే. సార్వత్రికాధికారి యేసు నారాయణకై నిరుపేదయాయే. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. పాపబంధన భయములు పాపి పరమానందము మనకు దక్కేను. పాపబంధన భయములు పాపి పరమానందము మనకు దక్కేను. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు పార్చుచున్నాడు. మహిమ శరీరము మనకు దక్కును. మన ప్రియ యేసు పార్చుచున్నాడు. మహిమ శరీరము మనకు దక్కును. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. బైబిల్ చదవండి. విల్ సింగ్ బైబిల్ కోర్స్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़े जो इसको रोज बरोज, राह में कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మొదటి తెస్సలోనికయులకు
రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక అందులో 5వ అధ్యాయము మనము 23 నుండి ఆఖరి వరకు అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన పత్రిక అందులో 5వ అధ్యాయము 23వ వచనం నుండి 28 వరకు మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక ఆలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని సహోదరులకందరికీ వందనము చేయుడి. సహోదరులకందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువు పేరిట మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును. చదువుకున్న దగ్గర భాగం దేవుడు మనకు తీసుకున్నాడా? అపోస్తలుడైన పౌలు మరి ఆయన తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నారు. ఈ యొక్క పత్రికలో ఇప్పుడు మన సార్వత్రిక సంఘానికి ఇచ్చిన వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానం తీసుకొని మనము చదివి ఏముంది అక్కడ అంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అనే మాట అక్కడ ఉంది. సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన రక్షణలో 3 మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఆర్ 3 స్టెప్స్ ఇన్ సాల్వేషన్. స్టెప్ నెంబర్ 1 జస్టిఫికేషన్, స్టెప్ నెంబర్ 2 sanctification, స్టెప్ నెంబర్ 3 గ్లోరిఫికేషన్. మొదటి మెట్టు నీతిమంతులుగా తీర్చబడుట, రెండో మెట్టు పవిత్రపరచబడుట, మూడో మెట్టు మహిమపరచబడుట. నా విషయానికి వస్తే మొదటి మెట్టు అయిపోయింది. ఇక్కడ మనందరికీ ఏమి అంటే మొదటి మెట్టు అయిపోయింది, జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట. యేసుక్రీస్తు ప్రభువు వారు నా కొరకు శిలువ మీద చేసిన కార్యాన్ని, ఆయన నా పాపాల కొరకే చనిపోయినాడు, నా పాపాల కొరకే ఆయన సమాధి చేయబడ్డాడు, నా పాపాల కొరకే ఆయన రక్తం కార్చినాడు అని నేను హృదయపూర్వకంగా నమ్మినాను. నమ్మిన మరుక్షణం ఆ దేవుడు ఏం చేసినాడంటే నన్ను పూర్తిగా కడిగి శుద్ధిని చేసి ఆ పాపం వలన వచ్చే జీతం మరణం, ఆ పాపాన్ని బట్టి ఏదైతే తీర్పు నా మీదకి వస్తుందో ఆ తీర్పుని ఆయన తొలగించేసినాడు. జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడుగా నన్ను తీర్చినాడు. ఇది మొట్టమొదటి మెట్టు. ఆ మొట్టమొదటి మెట్టు ఇప్పుడు నా దగ్గర అయిపోయింది, నా విషయంలో అయిపోయింది. మన విషయంలో కూడా ఆ మొట్టమొదటి మెట్టు అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే రెండో మెట్టు దగ్గర ఉన్నాము, శాంక్టిఫికేషన్, పవిత్రపరచబడుట. సో ఈ పవిత్రపరచబడుట అంటే ఏ రోజైతే నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించినానో, ఏ రోజైతే నా పాపాలన్నీ నేను ఒప్పేసుకున్నానో ఆ రోజే నేను సంపూర్ణంగా పవిత్రుని కాలేదు. ఇంకా ఆ రోజు నేను ఏం కాలేదు, సంపూర్ణముగా నేను పవిత్రుని కాలేదు. అందుకే ఈ వచనం ఏడున్నది, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఐ హ్యావ్ నాట్ బికేమ్ హోలీ. పూర్తిగా పవిత్రుని నేను కాలేదు. ఏ రోజైతే నేను యేసు ప్రభువుని నా హృదయంలో అంగీకరించినానో ఆ రోజు నేను ఏం కాలేదు, పూర్తిగా పవిత్రుని కాలేదు. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే బయటికి వచ్చి నేను ఏమేమి చూసినానో ఏమో నా మైండ్ అంతా అపవిత్రం అయిపోయింది. అసలు నిజం చెప్పాలంటే గవన్నీ చూడలేదు. అసలు నేను ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టినా అంటే కదా నా దృష్టి ఎక్కడో పోతుంది, నేను ఎక్కడో చూస్తా ఏమో ఆలోచిస్తుంటాను. నా ఆలోచనలు పాడైపోతాయి, నా హృదయం పాడైపోతుంది, నా తలంపులు పాడైపోతాయి, నా ఆలోచనలు అన్నీ పాడైపోతాయి. ఎక్కడ లేని తలంపులు, ఎక్కడ లేని ఆలోచనలు అన్నీ నా లోపలికి వచ్చేస్తాయి. మరి నిజంగా రక్షణ పొందితే గవన్నీ రావద్దు కదా, ఎందుకు వస్తుంది? సో వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇంకా మనము సంపూర్ణం కాలేదు. ఈ యొక్క పవిత్రపరచబట్ట అనే స్టేజ్లో ఇప్పుడు మనం అందరము ఉన్నాం. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ప్రతిరోజు నాకు తెలియకుండానే నా మైండ్ అపవిత్రం అయిపోతుంది, నాకు తెలియకుండానే నా హార్ట్ అపవిత్రం అయిపోతుంది.
నాకు తెలియకుండానే ఏవేవో తలంపులు ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ రోడ్డు మీద నేను నడుచుకుంటూ పోతున్నాను, ఒక 500 రూపాయల నోటు నాకు కనపడ్డాను, నేను దాన్ని తీసుకున్నాను. అయ్యమ్మ మీరేం చేస్తారు మరి? వాక్యానుసారంగా నాది కాని వస్తువులు నేను ఆశించవద్దు, అంతేనమ్మా? ఆ రోడ్డు మీద పడ్డ 500 రూపాయల నోటు నాదేనా? మరి వాక్యానుసారంగా ఆ యొక్క నోటును నేను ఆశించొద్దా? అది చూస్తేవా అందరికీ తీసుకొని దొరుకుతుంది. అది దేవుడు నా కోసమే ఇచ్చిండు, అది దేవుడు నాకే ఇచ్చిండు, నేను తీసుకున్నాను. సో నేను ఇంకా పవిత్రుణ్ణి కాలేదు, నేను ఇంకా పూర్తిగా నిర్మలుని, ఐఎమ్ టోటల్ పర్ఫెక్ట్లీ హోలీ, నేను ఇంకా కాలేదన్నమాట. సో అందుకే ఆ యొక్క ఈ రెండో స్టెప్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టెప్ జస్టిఫికేషన్, అంటే నీతిమంతుడుగా తీర్చబడ్డా, అది క్షణంలో పని, ఒక క్షణంలో అయిపోయే పని అది. కానీ శాంక్టిఫికేషన్ అనేది ఏదైతే ఉందో ఇది డైలీ ప్రాసెస్, ప్రతిరోజు జరిగే పని. ప్రతిరోజు నేను నా హృదయాన్ని యేసు రక్తంతో కడుక్కోవాలి, ప్రతిరోజు నా తలంపులను కడుక్కోవాలి, ప్రతిరోజు నా ఆలోచనలు కడుక్కోవాలి. నాకు తెలియకుండానే నాకు ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మరి పరిచర్యకు వచ్చిన తర్వాత ఈ వాక్యం చదువుతుంటే ఏమి అంటే, ఆ వాక్యం నాకు ఉల్టానే అర్థమవుతుంది, కానీ సరిగా చాలా కేర్ఫుల్గా నేను ఉండాలి. వాక్యం చదివేటప్పుడు దేవుడు మాట్లాడటం కరెక్టే, కానీ దేవుడితో పాటు సైతాన్ గడవడం అది. నీకు ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని అర్థం చేసుకో, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేసే, ఏం కాదు, దేవుడే మాట్లాడాడు. కాబట్టి ఏమి అంటే, ఈ పవిత్రపరచబడ్డ అనే ఈ యొక్క స్టేజ్ ఏంటి అంటే, ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్, ప్రతి దినదినము జరిగే పని. సో ఆయన రాకడ పర్యంతరం వరకు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, సంపూర్ణంగా పవిత్రపరచడానికి ఈ దేవుడు శక్తిమంతుడు. ఆయన రాకడ వరకు ఈ దేవుడి ఆయన అట్లా కడుగుతూ ఉంటే, ఆయన కడుగుతూ ఉంటే ఆయన కూడా విసుకున్నాడు. ఇట్ ఈస్ జస్ట్ లైక్, నేను బట్టలు వేసుకున్నాను, ఈ రోజు వేసుకున్న బట్టలు రేపటికల్లా మైలైపోతాయి. ఆ బట్టలను నేను ఏం చేస్తాను, మళ్ళీ కడుక్కుంటాను, దానికి సబ్బు పెడతాను, దాన్ని క్లీన్ చేసుకొని ఐరన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను. నా హృదయం కూడా అటువంటిది. నా హృదయానికి క్లెన్జింగ్ అనేది ప్రతిరోజు కావాలి, ప్రతి క్షణం కావాలి. హృదయం అనేది ప్రతిరోజు నాకు తెలియకుండానే అపవిత్రం అయిపోతా. సో కాబట్టి ఈ యొక్క శాంక్టిఫికేషన్, ఈ యొక్క పవిత్రపరచబడుట అనేది ఏంటి అంటే, ఇట్స్ ఏ డైలీ ప్రాసెస్. ఇప్పుడు ఈ యొక్క తెస్సలోనికయులకు రాసిన పత్రిక యొక్క విశేషం ఏంటి అంటే, మొదటి తెస్సలోనిక 1:1 నేను చదువుతున్నాను. ఈ యొక్క తెస్సలోనికయులకి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తున్నాడు. వీళ్ళు ఎవరు అంటే, న్యూలీ యాక్సెప్టెడ్ బిలీవర్స్. ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు ఎటువంటి వాళ్ళు అంటే, న్యూలీ యాక్సెప్టెడ్ బిలీవర్స్. వీళ్ళంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని కొత్తగా నమ్ముకున్నారు. కొత్తగా నమ్ముకున్న విశ్వాసులకి ఏం చేయాలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు వీళ్ళకు వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నాడు. ఒకసారి 2వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. ఈ యొక్క ఇంతకుముందు నేను ఉన్నప్పుడు మనం చూసినాం, అపోస్తలుడైన పౌలు, మరి సీల, తిమోతి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ పట్టణానికి వచ్చినారు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో అది ఉంది. ఈ పట్టణానికి వచ్చినారు, ఒక సమాజ మందిరాన్ని చూస్తున్నారు, ఆ సమాజ మందిరంలో యూదులతో తర్కిస్తున్నారు. కొద్దిమంది వీళ్ళ సువార్తకు ఆకర్షించబడ్డారు. ఆ ఆకర్షించబడ్డ వాళ్ళు ఏం చేశారంటే పక్కన పోయి వాళ్ళు వేరే సంఘం పెట్టుకున్నారు. అంటే మీ సంఘ దర్శనం మాకు నచ్చింది, వాక్యానుసారమైన సంఘ దర్శనం మీకు తెలుసు అని వాళ్ళు పక్కన పోయి పెట్టుకున్నారు. సో అవన్నీ మనం ఇంతకుముందు ఓసారి చూసినాం. సో అట్లా కొత్తగా ఫామ్ అయిన ఆ యొక్క చర్చికి, ఆ చర్చిలో ఉన్న బిలీవర్స్కి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పత్రిక అనేది రాస్తున్నాడు. 2వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నా. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిని, పౌలను నేను పలుమార్లు రావలెనని యుంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచెను. చూసినావా? సైతాను యొక్క అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోనే సైతాను గారు గింతగానం పనిచేస్తుంటే ఇక నువ్వు నేనెంత? అపోస్తలుడైన పౌలుకు ఉన్నంత విశ్వాసం కూడా నాకైతే అసలు లేదు. నాకు విశ్వాసం అసలే లేదు. ఏదో ఒకటిగా వాక్యం బోధిస్తున్నాం కానీ విశ్వాసం అయితే అసలే లేదు.
అపోస్తులైన పౌలుకి చాలా రోషం ఉంది, చాలా పౌరుషం ఉంది. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని అన్నాడు ఆయన. ఒక్క రోజు కానీ ఒక గంట కానీ ఆయనకు టైం దొరికినప్పుడు ఆ 1 అవర్ని ఆయన వేస్ట్ చేసుకున్నాడు అంటే ఆ 1 అవర్ మొత్తం నాకు శ్రమలే అన్నాడు ఆయన. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, అసలు బ్రతుకున్న క్రీస్తే చావైతే లాభం అన్నాడు ఆయన. నువ్వు నేను అంటావు అన్నమాట, అది వస్తేవా? సో కాబట్టి అటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలోనే సైతాను ఇంతగానో పనిచేస్తున్నాడు. అసలు ఆ కొత్తగా ఫామ్ అయిన చర్చికి, కొత్తగా ఏర్పాటైన ఆ యొక్క సంఘానికి, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులని దర్శించాలి. ఓసారి నేను పోయి వాళ్ళని చూసి వస్తాను, వాళ్ళు ఎట్లున్నారో, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎట్లుందో నేను ఒక్కసారి పోయి వాళ్ళని చూసి వస్తాను అని చాలా ప్రయత్నం చేసిండు ఆయన. కానీ సైతాను గారు ఏం చేస్తున్నాడు? సో ఏ చర్చిలో అయినా సరే, ఒక విశ్వాసి ఆత్మీయ జీవితంలో అయినా సరే, ఈ సైతాను గారు ఏం చేస్తాడంటే దేవుని పనికి ఆపే ప్రయత్నం చేస్తాడనమాట. ఎట్లయినా సరే దేవుని పని ఆగకూడదు, దేవుని పనిని ఆపేయాలి అనే ఉద్దేశంతో సైతాను గారు పనిచేస్తాడు. ఉదాహరణకి నేనే ఉంటాను, నాకు పొద్దుగల 4 గంటలకు లేచి అలవాటు, ఇప్పుడు కూర్చో అలవాటు. 4 గంటల నుండి 6 గంటల దాకా నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయాలి. ఇప్పటికీ కూడా ఈరోజు పొద్దుగల నేను 4 గంటలకు లేచాను. 4 o'clock ఎందుకు లేవాలి? సైతాను గారు ఇంకా చెప్పి పడుక ఇంకా టైం ఉన్నది అంటాడు. సో కాబట్టి ఒక విశ్వాసి వాక్యం చదువుకుంటాను అని అంటే సైతాను గారు ఆపేస్తాడు. ఒక విశ్వాసి నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రార్థన కూర్చుకు వెళ్తాను, లేకపోతే ఒక గంట సేపు నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా అంటే సైతాను గారు ఆటంకం చేసేస్తాడు. నేను మందిరానికి వెళ్తాను అంటే సైతాను గారు ఆటంకం చేసేస్తాడు. ఆ యొక్క సైతాను యొక్క క్రియలని కనుక్కొని ఆ యొక్క సైతాన్ని మనము ఎదిరించాలి. అది దేవుడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి కోరుతున్నాడు. సో కాబట్టి అపోస్తలుడైన పౌలు జీవితంలోనే సైతాన్ ఇంతగానో పనిచేసినాడు. సో సైతాన్ గారు ఆటంకపడదు. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఇట్లా చేసినాడు అంటే ఈ యొక్క దీని సమరీ నేను మీకు చెప్తాను. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫస్ట్ తెస్సలోనియన్స్ మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో 89 వర్సెస్, 89 వచనాలు ఇందులో ఉన్నాయి. బైబిల్లో ఇది 52వ పుస్తకం. ఇది బైబిల్లో 52వ పుస్తకం. సో 5 చాప్టర్స్ 89 వర్సెస్ ఇందులో ఉన్నాయి. చాప్టర్ నెంబర్ 1, ఈ మొట్టమొదటి అధ్యాయంలో ఏముంటుందంటే న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు, వాళ్ళ విశ్వాసుల గురించి ఈ యొక్క మొదటి అధ్యాయం మొత్తంలో ఉంటుంది. వాళ్ళు ఎట్లా రక్షణ పొందినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, రక్షణ పొందకన్నా ముందు వాళ్ళు ఎట్లున్నారు, రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఎట్లా జీవించాలి, రక్షణ పొందకన్నా ముందు వాళ్ళు ఎట్లున్నారో ఇవన్నీ కూడా ఏమి అంటే మనకు మొదటి అధ్యాయంలో. దాని తర్వాత 2వ అధ్యాయంలో ఏమంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఏ విధమైన సేవ పరిచయం చేసినాడు. ఒకసారి దర్శించినాడు, 3 విశ్రాంతి దినములు వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆ 3 విశ్రాంతి దినములు అపోస్తలుడైన పౌలు వాళ్ళ మధ్యలో ఉండి ఏం పని చేసినాడు అనే సంగతి 2వ అధ్యాయంలో ఉంది. ఫస్ట్ అధ్యాయంలో ఏంటి? న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు, వాళ్ళ యొక్క సంగతి మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నది. 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు వీళ్ళ మధ్యలో ఎటువంటి పరిచర్య చేసినాడు అనే సంగతి 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయంలో సాతాను నన్ను బాగా టార్చర్ చేస్తున్నాడు, సైతాను గారు నన్ను మీ దగ్గరికి రానిస్తలేడు అనే సంగతి తెలుసుకున్న ఈయన ఏం చేస్తారంటే 3వ అధ్యాయంలో తిమోతిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అలా అవుతుందా? 3వ అధ్యాయంలో అదే ఉంటుంది. తిమోతి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎటువంటి పరిచర్య చేసినాడు, ఎట్లయినా సరే సంఘం ఉంది, ఆ సంఘంలో ఒక కాపరి కావాలి అనే ఉద్దేశంతో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు. ఇది 3వ అధ్యాయంలో ఉన్న సంగతి. 4వ అధ్యాయంలో ఏముందంటే హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆయన నమ్ముకున్న తర్వాత నేను పవిత్రంగా ఎట్లా జీవించాలి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు నాకు జీవించడం రాలేదనుకో, ఇంకా యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నేను ఎట్లున్నానో యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నేను గట్లనే ఉంటాయి. ఈ యేసు ప్రభుని నమ్ముకున్నాను ఏం సార్? యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఎట్లా జీవించాలో ఈ బైబిల్లో ఉంది. ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది.
యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు నేను ఎట్లున్నానో ఇప్పుడు కూడా గట్లనే ఉంటా. యేసు ప్రభు పేరు చెప్పుకుంటా బతుకుతా. కానీ అక్రాలన్నీ యేసు ప్రభు దగ్గర నడుతుంది. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఎట్లా బ్రతకాలో ఈ యొక్క వాక్యం నాకు నేర్పిస్తుంది. 1 తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అవన్నీ ఉన్నాయి. నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్, నేను క్రీస్తులో ఉన్నాను. క్రీస్తులో ఉన్న వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా సంభాషించాలి. నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే అక్కడ అందరూ అన్యులే ఉంటారు. ఆ అన్యులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల మాట కలిపినంటే అయిపోయాను. అన్యులతో బూతులు తిట్టుకుంటూనే మాట్లాడుతున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు నోరు కలిపేసి అదే పని వాళ్ళతో వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో నేను కూడా అట్లనే మాట్లాడితే అయిపోయింది. నువ్వు ఎదురు నమ్ముతున్నా కంటే మేము విగ్రహాలను వచ్చినా గంతే. సో కాబట్టి యేసు ప్రభుని నమ్ముకున్న తప్పి నేను యేసు ప్రభుని నమ్ముకున్న మరో క్షణం నుండి నా సాక్ష్యం అనేది ఈ లోకం గమనిస్తుంది. మీకు సంగతి చెప్పాలి. నేనేం చేశానంటే మా ఆఫీస్లో మా మేనేజర్కి సో గ్రేట్ సాల్వేషన్ అనే పుస్తకం ఇచ్చాను. ఆయన ఆ పుస్తకాన్ని గిట్ల చూసినాడు. వెనకాల చూసేసరికి హెబ్రోన్ హైదరాబాద్, గోల్కొండ క్రాస్ రోడ్ హైదరాబాద్ అని ఉన్నది. హెబ్రోన్ అని పైన ఉన్నది, 2వ లైన్లో గోల్కొండ క్రాస్ రోడ్ ఉన్నది, కింద హైదరాబాద్ -20 అని ఉన్నది. ఆయన ఏం చేసిండంటే గూగుల్ ఓపెన్ చేసి హెబ్రోన్ హైదరాబాద్ ఎంటర్. ఇదే గారు అవ్వలేదు. గూగుల్ ఓపెన్ చేసి హెబ్రోన్ హైదరాబాద్ అని కట్టి ఎంటర్. హెబ్రోన్ గేట్ ముందర మొత్తం పోలీసులే ఉన్నారు, బౌన్సర్లు పెట్టినారు. లోపలనే సొసైటీ వాళ్ళు ఉన్నారంటే బయట కూడా ట్రస్ట్ వాళ్ళు అందరూ ఫీజులు పడుతూనే ఉన్నారు, కొట్లాడుతూనే ఉన్నారు. ఎవరు చూసింది అంటే आपके चर्च में सभी लोग लड़ाई कर रहे हैं यार. अर्थमవుతుందా? आपके चर्च में क्या कर रहे हैं सभी लोग? आपके चर्च में सभी लोग लड़ाई कर रहे हैं. ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఇదే మాట సోనియమ్మకు చెప్పినామనుకో, అందుకే ఎవరికి పడితే వాళ్ళకు సువార్త చెప్పకూడదు, ఎవరికి పడితే వాళ్ళకు కరపత్రిక ఇవ్వకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి సువార్త చెప్తాను, ఎవరికి పడితే వాళ్ళకి కరపత్రిక ఇచ్చేస్తాడా? సువార్త చెప్తూనే ఉన్నాడంటే కూడా చూడాలి, గమనించుకొని వాడు ఎట్లుంటాడో తెలుసుకొని వానికి కూడా మాట చెప్తే అర్థమవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేస్తావు. నేను ఆయనకు సమాధానం చెప్పిన నేను నీకు ఏ బుక్ అయితే ఇచ్చినానో ఆ బుక్లో క్రిస్టియన్స్ గురించి లేదు. ఆ బుక్లో ఎవరి గురించి లేదు? క్రైస్తవుల గురించి లేదన్నా, క్రీస్తు గురించి ఉంది. గుర్తుపెట్టుకో. నువ్వు సరే అది మా చర్చే, మా వాళ్ళే కొట్లాడుతున్నారు, దే ఆర్ క్రిస్టియన్స్. ఈ బుక్లో క్రిస్టియన్స్ గురించి ఉంది అని నువ్వు ఒక్క మాట చూపెట్టినా. డోంట్ లుక్ ఎట్ క్రిస్టియన్స్. గుర్తుపెట్టుకోండి, డోంట్ లుక్ ఎట్ క్రిస్టియన్స్, లుక్ ఎట్ క్రైస్ట్. క్రీస్తు వైపు చూడు. నువ్వు మంచిగున్నావా? ఎవరు మంచిగా ఉన్నారు? ఎవరి ప్రవర్తన మంచిగా ఉన్నాయి? ఎవరి దగ్గర చూస్తున్నావు? డోంట్ లుక్ ఎట్ క్రిస్టియన్స్, లుక్ ఎట్ క్రైస్ట్. నీకు ఈరోజు రక్షణ వచ్చింది, నువ్వు ఏ ప్రభువును ఆరాధన చేస్తున్నావు అంటే క్రిస్టియన్స్ని బట్టి కాదు, క్రైస్ట్ని బట్టి, క్రీస్తుని బట్టి. ఏ ప్రభు నా కోసం త్యాగం చేసినాడు, ఆయన రక్తం మొత్తం కాచినాడు, ఆ చర్మం మొత్తం ఒలిసిపోయింది, ఆయన దారులుగా రక్తం మొత్తం చిందించినాడు. లుక్ ఎట్ క్రైస్ట్. నువ్వు క్రీస్తును చూసిన తర్వాత క్రీస్తు ఎవరితోనైనా గొడవపడ్డాడు అని నీకు వాక్యంలో కనిపించినా, ఎక్కడ కనిపించినా నువ్వు నన్ను విడిగా. నేను మా మేనేజర్ అదే చెప్పాను, డోంట్ లుక్ ఎట్ క్రిస్టియన్స్, లుక్ ఎట్ క్రైస్ట్. క్రీస్తుని చూడు. కాబట్టి ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే,
ఐ ఆమ్ కంప్లీట్లీ నాట్ పర్ఫెక్ట్, నేను పూర్తిగా ఇంకా సంపూర్ణుణ్ణి కాలేదు అనే సంగతి ఏమి అంటే మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో ఏముంది అని అంటే హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్ ఇన్ క్రైస్ట్, నాట్ అవుట్ సైడ్ క్రైస్ట్. క్రీస్తుకు వెలుపల పరిశుద్ధ జీవితం జీవిస్తానంటే కాదు, ఇన్ క్రైస్ట్, క్రీస్తు లోపల, క్రీస్తులో ఉండి ఏమి అంటే మనము ఏం చేస్తాము అంటే పవిత్రమైన జీవితం అనేది జీవిస్తాం. 5వ అధ్యాయంలో ఏముందంటే ప్రిపరేషన్ ఫర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు ఏమి అంటే ఎలా సిద్ధపడాలి అనే సంగతి 5 అధ్యాయంలో. మరోసారి చెప్తున్నా నేను, మొదటి అధ్యాయంలో దీస్ పీపుల్ ఆర్ న్యూ కన్వర్ట్స్, కొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అనే సంగతి మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏ విధమైన సేవా పరిచర్య వాళ్ళ మధ్యలో చేసినాడు అనే సంగతి అక్కడ ఉంటుంది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి పౌలు వాళ్ళను దర్శించాలి, వాళ్ళని నేను మళ్ళీ కలుసుకోవాలి, వాళ్ళ మధ్యలో ఒకసారి వెళ్తాను అని అంటే సైతాన్ ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు వెళ్ళక తిమోతిని వాళ్ళ మధ్యలోకి పంపిస్తాడు, తిమోతిని సేవకుడుగా పంపిస్తాడు. దాని తర్వాత 4వ అధ్యాయంలో హౌ ఐ షుడ్ లివ్ ఎ హోలీ లైఫ్, పవిత్రమైన జీవితం నేను ఎట్లా జీవించాలి అనే సంగతి 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రిపేరింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ కొరకు నేను ఏ విధంగా సిద్ధపడాలి అనే సంగతి ఈ యొక్క 5వ అధ్యాయంలో మనకు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడ గురించి మనము ధ్యానించాలంటే చాలా అద్భుతమైన టాపిక్ అండి. ఈ మధ్యకాలంలో నేను ఏం చేశానంటే 666 అనే సంఖ్య గురించి నేను కొంచెం ధ్యానించడానికి ప్రయత్నం చేశాను. 666 అనే సంఖ్య ఎప్పుడు వస్తుంది అని అంటే 7 సంవత్సరాల శ్రమ కాలంలో 666 అనే సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య మనకు తెలిసిన 6 సంఖ్య వస్తుంది అని గ్యారంటీ ఏమీ లేదు, అది ఎట్లయినా రావచ్చు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశం అంటే అది ఆల్రెడీ నేను చెప్పినాడు, ఈ కనిపిస్తున్న ఆకాశం మొదటి ఆకాశం, దానిపైన 2వ ఆకాశం ఉంది, దానిపైన 3వ ఆకాశం, అదే పరలోకం. అక్కడనే యేసుప్రభు ఉన్నాడు. ఆ 3వ పరలోకం నుండి ఆ మధ్యాకాశానికి యేసుప్రభు వస్తాడు. ఆ క్రీస్తునందు మృతులైన వారు ఫస్ట్ ఎత్తబడతాడు, దాని తర్వాత సజీవులమైన మనము ఎత్తబడతాం. ఒక సెకండ్లో జరిగిపోతాయి ఇవన్నీ, చెప్పనీకి ఇంత టైం పడుతుంది కానీ సెకండ్లో జరిగిపోతాయి. అది జరిగినప్పుడు కూడా మనకు తెలియదు. సో ఎత్తబడ్డ తర్వాత ఎవరైతే విడిచిపెట్టబడతారో అప్పుడు అంత్యక్రీస్తు పాలన అనేది వస్తుంది. ఆ అంత్యక్రీస్తు పాలన అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం మందిరం ఉంది కదా, ఆ యెరూషలేం మందిరంలో నుంచే స్టార్ట్ అయింది. గుర్తుపెట్టుకోండి, అంత్యక్రీస్తు పాలన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యెరూషలేము మందిరంలో నుండి స్టార్ట్ అవుతుంది. ఆ మందిరం ఇంకా కట్టబడలేదు, ఇప్పుడు ఆ మందిరాన్ని కడుతున్నారు. ఆ మందిరం కట్టడం అయిపోతుంది. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ మందిరం అనేది కట్టబడడం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 1000 ఏళ్ల పాలన కూడా ఆ మందిరంలో నుంచే స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని మేము ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం అని ఎంతమంది గర్వంగా వచ్చినా సరే అక్కడ మందిరం మాత్రం ఖచ్చితంగా దేవుడు కట్టే తీరుతాడు. ఆ కట్టబడ్డ మందిరంలో నుండి ఫస్ట్ అంత్యక్రీస్తు పాలన అనేది స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు నేను విశ్వాసిని, యేసుప్రభుని నమ్ముకున్నా, నేను ఎందుకు విడిచిపెట్టబడతా? 666 గురించి ధ్యానించేందుకే నేను విడిచిపెట్టబడితే దాని గురించి ధ్యానించాలి. కానీ నేను విడిచిపెట్టబడే కదా, నేను ఎత్తబడతా కదా అని నాకు మధ్యలో ఒక డౌట్ వచ్చింది. నాకే గొర్రెల అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు అట్లనే పెట్టుకొని పోతున్నా నేను పైకి. ఈ లోకంలో మనం ఎవరికి కూడా ఏమి కూడా రుణపడి ఉండదు. ఏదో అక్కడ వచ్చేసరికి ఎవరికి కూడా నేను ఏమి రుణపడి ఉండకూడదు. నాకే గొర్రెల అప్పులు ఉన్నాయి. ప్రభావ మీరు ఎప్పుడు వస్తారో తెలియదు. గర్భిణీ స్త్రీకి మరి ఆ యొక్క నొప్పులు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ అనేది ఉంటుంది. ప్రభావ మరి నాకే గొర్రెల అప్పులు ఉన్నాయి, నేను ఎట్లా ఎత్తబడతా? రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు అవుతూ మనకు అర్థమవుతుంది. ఎవరికి కూడా మనం రుణపడి ఉండొద్దు, మీరు రుణాలన్నీ చెల్లించేసేయండి. కాబట్టి నేను రుణపడి ఉంటే అది ఇంకొకరికి రుణపడి ఉండాలి. ఆయన రుణాన్ని నేను ఎట్లాగో చెల్లించలేదు.
కాబట్టి ఏంటి ఈ 666? ప్రభు ఈ 666 అంటే ఎట్లుంటుంది అనే సంగతి నేను ఆలోచిస్తే నాకు తెలిసిన సంగతి ఏంటంటే గూగుల్ తెలుసా మీకు? సింబల్ ఆఫ్ 666 గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆధార్ కార్డు సింబల్ ఆఫ్ 666 666కి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత క్యూఆర్ కోడ్ మనం కాకపోతే ఒక కోడ్ పెడతాడు వాడు. 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పాలనప్పుడు ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీ ఉంటుంది. రూపీసు, డాలర్స్, దినార్స్ ఇవన్నీ ఏముంటాయి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, మీకు తెలిస్తే దేవుడికి స్తోత్రం. ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీ ఉంటుంది. నువ్వు రూపీస్ అని, డాలర్స్ అని, దినార్స్ అని, ఇవన్నీ పౌండ్స్ అని ఇవన్నీ ఏముంటాయి. క్యూఆర్ కోడ్ అనేది ఏంది? సింబల్ ఆఫ్ 666. దాని తర్వాత మాన్స్టర్ అని ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎట్లుంటుందంటే పైనుంచి కిందికి గీత 3 గీతలు ఉంటాయి. ఇది అన్న మాన్స్టర్ రిలయన్స్లో చూపెట్టిందే కదా, ఒక సాఫ్ట్ డ్రింక్. అది ఒక సాఫ్ట్ డ్రింక్. మాన్స్టర్ అని క్యాప్స్ కూడా ఉన్నాయి, మాన్స్టర్ అని టీషర్ట్స్ కూడా ఉన్నాయి, మాన్స్టర్ అని బర్ముడా లాగులు కూడా ఉన్నాయి. ఆ మాన్స్టర్ అనే బ్రాండ్ మీరు గూగుల్లో కొట్టినా తెలుస్తుంది. ఇట్లా మీదికి కిందికి 3 గీతలు ఉంటాయి. ఏమయ్యి ఆ 3 గీతలు అని అంటే హెబ్రీ భాషలో 6 అనే సంఖ్య గంట రాస్తారు. పైనుంచి కిందికి ఇక్కడ రాస్తారు. మనం 1 రాసినట్టు హెబ్రీ భాషలో 6 అనే సంఖ్య గంట రాస్తారు. కరెక్ట్ 3 ఉంటాయి. 6 6 ఆ 666 అనే ముద్ర నేను వేసుకుంటేనే నాకు ఉద్యోగం ఇస్తాను. ఆ 666 అనే ముద్ర నేను వేసుకుంటేనే నేను ఏమైనా కొనుక్కుంటాను, ఏమైనా నా దగ్గరకు వస్తుంది. నా కడుపు నిండాలంటే ఖచ్చితంగా 666 అనే ముద్ర వేసుకోవాలి. ఆ 666 అనే ముద్ర ఎట్లా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అన్నీ ధ్యానించిన వాళ్ళు ప్రస్తుతానికైతే గివినా కనపడింది. ఒకటి గూగుల్, రెండోది ఏంటి ఆధార్ కార్డు, మూడోది క్యూఆర్ కోడ్, నాలుగోది మాన్స్టర్. సో కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు నాకు చాలా అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 13:15 నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తా. నాకు చాలా సంతోషం. అమ్మా అర్థమవుతుందమ్మా వాక్యం? ఎవరికైనా అర్థమవుతలేదా వాక్యం? ఈ సంవత్సరం నా వాగ్దానం ఆదికాండము 13:15 నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి నేను సదాకాలం ఇచ్చేస్తా. నా మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత నేను చూసిన దేశం ఆ పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు నాకు ఇస్తాను. నా అప్పులు నేను తీర్చేసుకుంటా. అర్థమవుతుంది అమ్మ వాక్యము? సో నాకు ఇప్పుడు నిశ్చయిత వచ్చింది. వాళ్ళ నాకు విశ్వాసం పోయిందేమో అనుకున్నా, నేను విడిచిపెట్టబడుతుందేమో అనుకున్నా, కానీ దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ దేశాన్ని నీకు ఇచ్చేస్తా, నీ సంతానానికి కూడా నీకు ఇచ్చేస్తా. నా పిల్లలను కూడా దేవుడు రక్షించుకుంటాడు, నా పిల్లలు కూడా రక్షణ పొందుతారు. ఖచ్చితమైన నిరీక్షణతో నేను. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆయన గాడ్ ఆఫ్ హోప్. ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహించే. సో ఇప్పుడు ఈ ఎట్లాగో ఇప్పుడు నాకు రాజ్యం స్థాపన కదా అని చెప్పేసి నేను మళ్ళీ అర్థం చేసుకుంటా ఎక్కువ వల్ల ఇదే గారు అర్థమవుతుందా వాక్యం? ఈశ్వరం ఎట్లాగో నాకు ఆ దేశం ఇస్తా అన్నాడు, నా సంతానానికి కూడా ఆ దేశం ఇస్తా అన్నాడు. నేను అర్థం చేసుకుంటూ కూర్చోవడం వల్ల ఎట్లాగో పోతాయి కదా ఆ దేశానికి. కానీ నా లోపల నన్ను మోసం చేసే హృదయం ఉంది. నా హృదయం నన్ను ఖచ్చితంగా మోసం చేసే తీరుతుంది. నువ్వు ఎట్లాగో ఆ రాజ్యానికి వెళ్ళిపోతావు, ఇంకా అప్పులు తెచ్చుకో, ఎంజాయ్ చేయి, జల్సా చేయి అంటాడు. నెవర్ డూ లైక్ దట్. కేవలం దేవుని కనికరాన్ని బట్టి ఈరోజు నేను ఉన్నాను. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, ఆయన ఆలస్యం చేసుకుంటున్నాడు అంటే
దానికి ఒక అర్థం ఉంది. ఐ ఆమ్ నాట్ ప్రిపేర్డ్. నేను ఇక్కడ సిద్ధపడి ఉండదు. నేను మాట్లాడి తీరే సరిపోలేదు. అసలు నేను ఆఫీస్లో చాలా కూల్గా ఉంటాను, చాలా కూల్గా పనిచేసుకుంటాను. అటువంటిది నాకు కూడా కోపం వచ్చింది. నా ఎదురుగా కూర్చున్న నా యొక్క కొలీగ్ని ఏం రా నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు అని అర్థం. ఇది ఒకటే మాట అన్నా, ఏం రా ఎక్స్ట్రా చేస్తున్నావు అది అనవసరం. ఆ మాట ఒక విశ్వాసిగా అంత కోపం వచ్చి ఒక్కటేసారి అసలు నాకు తెలియకుండానే ఆ మాట అన్నా. నాకే చాలా బాధ అయింది అసలు. ప్రభు వాక్యం పట్టుకొని బోధిస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, సువార్త కరపత్రాలు పంచుతున్నాము, ఏంది అంత కోపం, అంత అసలు ఆ మాట నేను ఎట్లా అన్నదో నాకు ఇప్పటికి కూడా రాలేదు. బట్ ఐ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ దట్. దాని కొరకు నేను ఇప్పటికి కూడా చాలా బాగా. I should be very, very careful when I am living in this world in Christ. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగును గాక. తెస్సలోనికైలో ఉన్న సంఘం ఎక్కడ ఉంది? ఈ సంఘము అనంటే తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందున్న సంఘము. గుర్తుపెట్టుకోండి, ఈ సంఘం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉందా? క్రీస్తుకు వెలుపడ ఉందా? క్రీస్తులో ఉన్న సంఘం అని రాయబడ్డారు. మరోసారి చదువుతున్నారు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికయలో సంఘమునకు. ఏ సంఘం అయినా సరే అది యేసుక్రీస్తు లోపల ఉంటేనే ఆశీర్వాదం. క్రీస్తుకు వెలుపట నీకు నాకు ఆశీర్వాదాలు అసలు లేనే లేవు. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా రాస్తున్నాడు, క్రీస్తు నందు ఉన్న సంఘము. వెరీ వెరీ కేర్ఫుల్. నేను క్రీస్తు నందు ఉన్నానా లేనా? క్రీస్తుకు వెలుపట నాకు అసలు ఆశీర్వాదాలే లేవు. క్రీస్తుకు వెలుపట నేను ఉగ్రతకే పాత్రను అవుతాను. క్రీస్తుకు వెలుపట నేను నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ క్రీస్తు లోపల ఉంటే, క్రీస్తు నందు నేను కనుక ఉంటే ఏమి అంటే అన్ని ఆశీర్వాదాలు. సో క్రీస్తు నందు సంఘం ఉంది. రోమీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం చూడండి, అక్కడ కూడా కొద్దిమంది క్రీస్తు నందు ఉన్నారంట. రోమీలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. రోమా 16:3. సో ఈ బైబిల్ స్టడీ అయిపోయే లోపు నేను ఎక్కడున్నాను? తెస్సలోనికలో ఉన్న సంఘము ఎక్కడుంది అంటే క్రీస్తు నందు ఉన్నది అని వాక్యంలో రాయబడ్డది. రోమా 16:3 క్రీస్తు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి. అకుల్లా అండ్ ప్రిస్కిల్లా అంటే ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది క్రీస్తు నందు ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో అకుల్లా అండ్ ప్రిస్కిల్లా ఇన్ క్రైస్ట్ అని ఉంటుంది. సంఘము క్రీస్తులో ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లా అంటే వాళ్ళ భార్య భర్తలు. కుటుంబము క్రీస్తులో ఉండాలి అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే మంచిది. 7వ వచనం నేను చదువుతున్నాను, 16:7 రోమా. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా ఆంద్రోనీకును యూనియాకును వదనములు. వీరు అపోస్తలుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా క్రీస్తు నందున్నవారు. ఎవరంటే వీళ్ళు? అపోస్తలుడైన పౌలు కంటే ముందుగానే క్రీస్తు నందు ఉన్నారట. ఇండివిజువల్లీ ఒక్కొక్క వ్యక్తి క్రీస్తు నందు ఉండాలి. నా కుటుంబం క్రీస్తు నందు ఉండాలి. నా యొక్క సంఘం క్రీస్తు నందు ఉండాలి. ఇన్ క్రైస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. ఈ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు చదివే వచ్చినాయి. ఈ ఇంగ్లీష్ కేజీబీ బైబిల్లో చదివి వచ్చిన ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్ అనే వాటినే వచ్చింది. దగ్గర దగ్గర 36 మంది పేర్లు ఉన్నాయి. 36 మంది భక్తుల పేర్లు ఈ యొక్క 16వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఉన్నాయి. 36 people are in Christ.
క్రీస్తులో ఎంతమంది ఉన్నారు? 36 మంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? వేర్ ఆర్ వి? క్రీస్తు నందే ఉన్నానా, లేకపోతే క్రీస్తుకు వెలుపల ఉన్నానా? నా కుటుంబం ఎక్కడుంది? క్రీస్తు నందే ఉందా, లేకపోతే క్రీస్తుకు వెలుపల ఉందా? నా సంఘం ఎక్కడుంది? క్రీస్తు నందు ఉందా, క్రీస్తుకి వెలుపల నేను ఉన్నాను. దాని తర్వాత 9వ వచనం చదువుతున్నాను, 16:9. క్రీస్తు నందు మన జత పని వాడకు పూర్పానుకును నా ప్రియుడకు స్థాపునకును వందనములు. 10వ వచనం, క్రీస్తు నందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు, అరిస్టోబులు ఇంటి వారికి వందనములు. వీళ్ళంతా క్రీస్తు నందు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఐ షుడ్ బి ఇన్ క్రైస్ట్, నాట్ అవుట్ క్రైస్ట్. ఈ క్రీస్తుకు వెలుపల నీకు నాకు అసలు ఆశీర్వాదం అనేదే లేదు. క్రీస్తుకు ఒక వ్యక్తి ఆయన ప్రవర్తనను బట్టే తెలిసిపోతుంది వాడు క్రీస్తులో ఉన్నాడా, క్రీస్తుకు వెలుపల ఉన్నాడా. అర్థమవుతుందా? కాబట్టి మన మధ్యలో కూడా విశ్వాసం చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది, చాలా భయంకరంగా ఉన్నాడు. మన మధ్యలో ఒక బిలీవర్ నేను జీవల్సినోని అన్నాడు. ఈ పార్కింగ్ స్థలంలో యాన్నో కాదు, మళ్ళీ ఈ పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో నేనంటే జీవల్సినాడు, మన ఆయన కూడా జీవల్సినోడే అంటాడు. మళ్ళీ వచ్చి బలలో పాల్పొందుతాడు. ఐ షుడ్ బి వెరీ వెరీ క్లియర్. నువ్వు జీవల్సినోడి కాబట్టి నీతులు చెప్తావా? ఈ వాస్తు ఎవరింటాడు? నీతులు చెప్తున్నాడు నేను. బీ కేర్ఫుల్. మాట్లాడే మాటలు ఏ విధంగా, ఇప్పుడు ఆ వ్యక్తి అట్లా మాట్లాడిన తర్వాత వాడు క్రీస్తులో ఉన్నాడా, క్రీస్తుకి వెళ్తూ ఉన్నాడా? మీకు అర్థం కాలేదా? మళ్ళీ ఇక్కడికే క్రమం తప్పకుండా వచ్చి బలలో పాల్పొందిపోతాడు. ఐ షుడ్ బి వెరీ వెరీ కేర్. ఈ వాక్యం నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఊళ్ళో కూర్చో, ఆడవాళ్ళ నొక్కుంటా కూర్చో, చూసుకుంటా కూర్చో, ఫోన్ చేసుకో, మాట్లాడుకో, చాటింగ్ చేసుకో, యూట్యూబ్ చూసుకో, వెళ్ళిపో. టైంపాస్ వచ్చినాయేమో. కొన్ని వాక్యం బోధించే బోధకుడు నచ్చకపోతే కళ్ళు చూసుకొని కూర్చో, పోయి ఆ పార్కింగ్ స్థలంలో కూర్చో. ఎట్లా ఉంది నేను మాట్లాడే తీరు? నా ప్రవర్తనలో అసలు ఏమన్నా మార్పు వచ్చిందా రాలేదా? నేను ఆల్రెడీ మారిపోయినా కదా నీకు మళ్ళీ కొత్తగా మారడేమో. ఇది కూడా అర్థం కాదు మళ్ళీ. నేను ఆల్రెడీ మారిపోయినా, నీ అంతా నువ్వే అనుకో, ఇక నువ్వు మారిపోయినావు. దేవుడు ఇట్లా అనగలడు ఆ మాట. ఆయన ఎవరు మారలేరు, నీ లోపల ఏం మార్పు రాలేదు. ఇప్పుడు మనము పవిత్రపరచబడుతున్నాం అనే స్టేజ్లో ఉన్నాం. నేను కూడా మారలేదు, నా లోపల కూడా ఇంకా మార్పు రాలేదు. అసలు అపోస్తలుడైన పౌలే చెప్పినాడు, ఐ డై డైలీ. నేను ప్రతిరోజు సస్తున్నా, నా పాత జీవితానికి ప్రతిరోజు సస్తున్నా, నా పాత అలవాట్లకి ప్రతిరోజు సస్తున్నా, నా పాత తలంపులకి, పాత ఆలోచనలకి, పాత ఆచారాలకి, అన్నిటికీ నేను ప్రతిరోజు సస్తున్నా. ఐ డై డైలీ. ఆ అనుభవంలో నువ్వు నేను ఉండాలి. సాధు సుందర్ సింగ్ అని చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఒక మాట అన్నాడు, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఏమన్నాడంటే, చాలామంది ఏమంటారు అంటే, నేను క్రీస్తు కోసం సావనైనా సస్తా, ఐ విల్ డై ఫర్ క్రైస్ట్. ఏమంటారు? నేను క్రీస్తు కోసం సావనైనా సస్తా అంటారు. కానీ నేను క్రీస్తు కోసమే బతికి చూపిస్తా. ఎవరా? అర్థమవుతుందా? సాధు సుందర్ సింగ్ చెప్పిన మాట ఇది. నేను క్రీస్తు కొరకే బతికి చూపిస్తానండి. వాక్యంలో దేవుడు ఎట్లా బ్రతుకుమన్నాడో అట్లా బ్రతికి చూపిస్తా నేను అని అనేటోళ్ళు ఎవరు కూడా లేరు. లేరు 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 లేరు. వై? బికాజ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ డైయింగ్ డైలీ. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏంటి? ప్రతిరోజు సావడం, ప్రతిరోజు సావడం, ప్రతిరోజు సావే. క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అంత ఈజీ కాదు. ఎవ్రీ డే ఐ షుడ్ డై. నా సొంత తలంపులకి, నా సొంత కోరికలకి, నా సొంత ఆలోచనలకి, నా సొంత ప్రణాళికలకి, నా సొంత చిత్తానికి, అన్నిటికీ నేను ఏం కావాలి?
ఐ షుడ్ డై డైలీ. ప్రతిరోజు ఎప్పుడైతే నేను నా పాత జీవితానికి పాత అలవాట్లకు వస్తానో అప్పుడు నేను యేసు కోసం బతుకుతున్నా అని అర్థం. అప్పటి వరకు నేను నా సొంత బతికే బతుకుతున్నా. సో కాబట్టి వేదయ ఎక్కడున్నా నేను, ఏం చేస్తున్నా నేను, నా కుటుంబం ఎక్కడుంది, నా సంఘం ఎక్కడుంది? క్రీస్తులోనే ఉన్నాను, క్రీస్తుకు వెలుపల ఉన్నాను. క్రీస్తులో ఉంటే మనకు చాలా ఆశీర్వాదాలు. ఒక్క 5 ఆశీర్వాదాలు చూసుకొని ముగించేస్తాం. మనందరికీ బాగా తెలుసు 2 కొరింథీ 15:7. క్రీస్తులో ఉన్న ఒక 2-3 ఆశీర్వాదాలు చూసుకొని మనం ముగించేస్తాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17. 2 కొరింథీ 5:17. క్రీస్తులో ఉంటే నీకు నాకు ఉన్న ఆశీర్వాదాలు ఏమయ్యి? 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నేను కనుక క్రీస్తునందు ఉన్నాను అని అంటే ఐ ఆమ్ ఏ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయినాయి. కాబట్టి ఆ పాతవన్నీ గతించిపోయినాయి అని మైండ్లో పెట్టుకొని ఏం చేయాలంటే ఆ పాత అలవాట్లు, పాత తలంపులు, పాత కోరికలు ఎవరి మీద అయినా సరే వాడిని చూడగానే నాకు ద్వేషం వస్తుంది అంటే ఆ ద్వేషాన్ని లోపల వెంటనే చంపేసుకోవాలి. ఆ ద్వేషం పోయింది, ఆ ద్వేషము చనిపోయింది, ఆ యొక్క అసూయ చనిపోయింది, ఆ యొక్క ఈర్ష్య చనిపోయింది, ఆ గర్వము చనిపోయింది. ఎలా చచ్చిపోయింది? మనకు వాక్యం అర్థమవుడే చాలా కష్టం. నువ్వు ఏమేమో చెప్తున్నావు, ఆ వాక్యం అర్థమవుతుంది. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల ఈజ్ ఎ న్యూ క్రియేషన్. పాతవన్నీ పోయినాయి. పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత పద్ధతులు అన్నీ మనష్. నేను కనుక క్రీస్తు నందు ఉంటే నా లోపల పాతవన్నీ పోతాయి. రోమా 8వ అధ్యాయము 1-2 వచనం. 2వ ఆశీర్వాదం చూడండి. క్రీస్తు నందు ఉంటే ఏం ఆశీర్వాదం ఉందో? రోమా 8వ అధ్యాయము 1-2 వచనం. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం అనేది నాకు ఇప్పుడు, ఒకవేళ నేను క్రీస్తుకు వెలుపల ఉన్నాను అనుకో, ఆ మరణం అనేది ఏమైతుంది ఇప్పుడు? నాకు నోరు తెరుచుకొని కూర్చున్నది మంచి నిగరి. అందుకే ఐ షుడ్ బి ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు ఉంటే ఏమంటే దెర్ ఇస్ నో కండెమ్నేషన్. నాకు మరణం అనేది ఏ శిక్షా విధి అనేది లేదు. ఒకటి, క్రీస్తు నందు నేను కనుక ఉన్నాను అని అంటే ఏమి అంటే నూతన సృష్టి. ఐ మీన్ న్యూ క్రియేషన్. అది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన గమనిస్తుంటేనే అర్థమైంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క వాక్యం మొత్తం మనకు చెప్పేది ఒకటే, చేంజ్ యువర్ బిహేవియర్. మనమేమో వాడు చక్కగా లేడు, వాడు చక్కగా లేడు, వాడు చక్కగా లేడు, ఆమె చక్కగా లేదు, ఆమె చక్కగా లేదు, ఆమె చక్కగా లేదు, అంతే ఉంటుంది మనది. బట్ దేవుడు ఏం చెప్తాడంటే యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు చూసుకో, తర్వాత ఇతరులను చూడు. నువ్వు చక్కగా ఉంటే అప్పుడు ఇతరులని, నువ్వే చక్కగా లేనప్పుడు ఇంకా ఇతరులను ఏం చూస్తావు? ఈ బైబిల్ మొత్తం మీరు ఏ క్యారెక్టర్ అయినా చదవండి, ఏ అధ్యాయం అయినా చదవండి, ఏ వచనమైనా చదవండి, ఆ ఏదేం తోటలో నుండి లాస్ట్కి వచ్చేసరికి ఏమి అంటే బిహేవియర్ గురించే ఉంటుంది. బిహేవియర్ 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 ప్రవర్తన 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 అంతా ప్రవర్తననే. ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీకు ఉద్యోగం కూడా సరిగ్గా ఇవ్వాలి. మా ఆఫీస్లో అయితే నాకు మస్తు అనుభవం. మా సీఎం సార్ ఆయన ఇంటర్వ్యూకి పోయినప్పుడు నన్నే దొరుకుతాను. బిహేవియర్ సరిగ్గా లేదు, వాళ్ళు నిజమే బ్లాక్ చేసేయండి, చెప్పేస్తారు, డైరెక్ట్ మెయిల్ పెట్టేస్తారు వాళ్ళకి, హెచ్ఆర్ వాళ్ళకి. యూ బ్లాక్ హిజ్ రెజ్యూమే, హిజ్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్. దీంతో పాటు చదువుకున్నందుకే అడుగు పెద్ద పుడింగ్లాగా జవాబులు చెప్తుంటారు. బిహేవియర్ సరిగ్గా లేకపోతే నీకు ఉద్యోగం కూడా ఇవ్వడిగా. బైబిల్ నీకు నేర్పిస్తుంది హోలీ బిహేవియర్ అనేది. కాబట్టి క్రీస్తు యేసు నందు ఉంటే నేను నూతన సృష్టి,
క్రీస్తు యేసు నందు నేను కనుక ఉంటే నాకు ఏ శిక్ష విధి లేదు. 3:24 రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను ప్రవేశపడుతున్నారు. క్రీస్తు యేసు నందని విమోచనము ద్వారా, క్రీస్తు యేసు నందు మనకు విమోచన. నా పాపాల నుండి, నా యొక్క అపరాధాల నుండి, నా యొక్క దోషముల నుండి నాకు ఏమైందంటే విమోచన అనేది వచ్చింది. మనందరికీ బాగా తెలుసు ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గెత్సెమనే అనే వనంలో ఏం చేసినాడంటే ఇసం తాగాడు. ఏం చేశాడు? ఇసం తాగిండు యేసు ప్రభు. గెత్సెమనే అనే వనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు విషం తాగినాడు. ఆ విషపు పాత్ర ఆయన ఎదుటనే ఉన్నది. ఆ యొక్క విషపు పాత్రను చూస్తుంటే ప్రభువా నేనేమి ఆత్మలో లేను తండ్రి, నేను ఆత్మలో లేనిప్పుడు శరీరంలో ఉన్నాను. నీకు నాకు ఏ విధమైన శరీరం ఉందో అటువంటి శరీరంలోనే యేసు ప్రభు ఉన్నాడు. నా ఎదుట నువ్వు పాయిజన్ పెట్టినావు. ఆ పాయిజన్ నేను ఎటు తాగాలి? ఇప్పుడు తండ్రిని వేడుకున్నాడు, అయినా సరే ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు. సాధ్యమైతే ఈ పాయిజన్ని తొలగించు అని అన్నాడు. కానీ అయినా సరే అందులో నీ చిత్తమైతేనే, నీ చిత్తమైతేనే నువ్వు నేను తాగాల్సిన విషపు పాత్రని యేసుప్రభు తాగాడు. నిజంగా అసలు యేసుప్రభు లోపల ఏం శక్తి ఉందో తెలియదు. కానీ ఆ ఇసం తాగినప్పుడు ఆయన సావలేడు. మనమేమో ఇసం తాగితే 2 డేస్ వస్తాం. ఆయన ఆ పాత్ర తాగినాడు. తాగిన తర్వాత బాడీ మొత్తం ఆ యొక్క విషయం స్ప్రెడ్ అయిపోయింది. బ్లడ్లో కలిసిపోయింది, ఆ విషయం నరాలలో కలిసిపోయింది, ఎముకలలో కలిసిపోయింది, అన్నింటిలో విషయం కలిసిపోయినా సరే ఆయన బయట ఆ సావని లేడు అసలు. ఇప్పుడు ఆ ఇసం తాగినాక ఇంకా ధైర్యం వచ్చింది ఆయన. ఆ గెత్సెమనే అనే వనం నుండి బయటికి రాగానే 1000 మంది సైనికులు ఉన్నారు. అంతా కత్తులు, విద్యలు, వెపన్స్ అన్నీ పట్టుకున్నారు. ఎక్విప్మెంట్స్ అన్నీ పట్టుకొని 1000 మంది సైనికుల ఎదురుగా ఆయన ధైర్యంగా పోయినాడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసును వెతుకుతున్నాం, నేనే ఆయనను, పట్టుకోండి అంటే ఆ 1000 మంది ఒకటేసారి వెనకడు చేసి అట్లా పడిపోయినారంట. ఇదేం ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం? మేము 1000 మంది ఉన్నాం, మమ్మల్ని చూడు ఎట్లున్నామో, మా భుజాలు చూడు, మా ఛాతి చూడు, మా కండలు చూడు, మాకెంత బలం ఉంది, మా దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి కోటు మీద పొడిస్తే ఉంటావా నువ్వు? నిన్ను పట్టుకోనికనే వచ్చినాం, నిన్ను అరెస్ట్ చేయనికనే వచ్చినాం మేము. భయం అయితే లేదా? పారిపోవాలనిపిస్తలేదా నీకు? నా టైం వచ్చింది భయా, నా టైం వచ్చింది, పట్టుకోండి. ఇన్ని రోజుల సంది మీరు నన్ను పట్టుకోనికనే తిరుగుతున్నారు కదా, నేను తప్పించుకుంటా తిరిగినా, ఇప్పుడు నా టైం వచ్చింది, పట్టుకోండి. ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొన్నాడు. ఇసం దాగిన పాము మన దగ్గరికి వస్తున్నాడు. ఆ పాము మనల్ని కలిస్తే మనం అందరం చచ్చిపోతాము అని చెప్పేసి వాటిని పట్టుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో మంచి మాట రాయాలి. నువ్వు యేసుప్రభు పాముతో ఎందుకు వస్తున్నావు? పాము అంటే సైతాన్ గాడు కదా. యోహాను సువార్త 3:15 చూడండి. ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే విమోచన, మనకెంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నాకు అనుగ్రహించినాడు. 3:15 యోహాను సువార్త. అరణ్యమందు మోషే సర్పము ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యంలో మోషే ఒక సర్పాన్ని ఎత్తినాడు. ఆ ఎత్తబడ్డ సర్పాన్ని ఎవరైతే చూసినారో వాళ్ళంతా బతికినారు. యేసు ఆ అరణ్యంలో ఆ రోజు ఎత్తబడ్డ సర్పం ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభుల వారు ఎత్తబడ్డాడు. నువ్వు నేను తాగాల్సిన ఇసం తాగినాడు. ఇసం తాగిన పాము మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారిని పొడిచి 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 చంపేసినారు. కాళ్ళు పొడిచినారు, చేతులు పొడిచినారు, బల్లెంతో పొడిచినారు, తలపైన ముళ్ళ కిరీటంతో పొడిచినారు. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని కళ్ళ చూసింది ఈ లోకం. బ్లడ్
అసలు ఆయన చూస్తుంటే ఎవరిని కూడా అసలు ఆయన ముఖం చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఆయనని కొట్టాలని ఎవరికి అనిపించదు. అంత హ్యాండ్సమ్గా ఉంటాడు యేసు. కానీ నీకు నాకు ఎంతో గొప్ప విడుదల అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు మన పాపపు విషపు పాత్రని ఆయన త్రాగి ఆ శిలువ మీద ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడ్డ యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు నేను చూస్తే ఎంతో గొప్ప జీవం, ఆత్మీయ జీవం, యుగ యుగంలో జీవించే ఆ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు నేను పోతాం. ఎందుకు చెప్పినాము అంటే ఎంతో గొప్ప విడుదలని, ఎంతో గొప్ప విమోచనని యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు అనుగ్రహించినాడు. ఇది మూడో ఆశీర్వాదం. ఒకటి, క్రీస్తు యేసు నందు నేనుంటే నేను నూతన సృష్టి. రెండోది, క్రీస్తు యేసు నందు ఉంటే ఏ శిక్షానికి కూడా లేదు. క్రీస్తు యేసు నందు ఎంతో గొప్ప విడుదల, ఎంతో గొప్ప విమోచన నీకు నాకు వచ్చింది. రోమా 8:37, 37, 38, 39. రోమా 8వ అధ్యాయం 37, 38, 39 వచనం. ఒక్క నిమిషం. రోమా 8:37. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినవి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందరి దేవుని ప్రేమ. We have received the love of God in Christ. ఈ వచనాలన్నీ నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివి వచ్చాయి. We have received the love of God in Christ. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఆ దేవుని ప్రేమ అనేది నీకు నాకు దక్కింది. దేవుని ప్రేమ అంటే ఎట్లా ఉంటుంది అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి అంటే ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తే నీకు నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆ కుమారుణ్ణి కొట్టుటకు ఆ తండ్రికి ఇష్టమాయను. సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు కొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారు విరుగగొట్టబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారు నలుగగొట్టబడ్డాడు. ఎట్లుంది? యేసుక్రీస్తు ప్రభువారు దున్నబడ్డాడు. ఇన్ని కార్యాలు జరిగిన చేస్తాడు. కొట్టడం, విరుగగొట్టడం, నలుగగొట్టడం, దున్నడం. ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత వేద. కేవలం నీ కొరకు నా కొరకు. మనము ఆయనలాగా పవిత్రులం కావాలని ఆయన రక్తాన్ని ఆల్వేస్ మనకు అవైలబుల్లోనే పెట్టినాడు. ప్రతి ఆదివారం మనం పాల్పొందుతున్నాం. ఆ బల్ల అనేది మనల్ని ఆ పరలోక రాజ్యానికి చేరుస్తుంది, సిద్ధపరుస్తుంది. బల్లలో నేను యోగ్యంగా పాల్పొందిన ప్రతిసారి ఆ బల్ల నన్ను పవిత్రపరుస్తుంది. మనం పవిత్రులుగా ఉండడానికే పిలువబడ్డాం, కానీ అపవిత్రులు అయిపోవడానికి పిలువబడలేదు. సో కాబట్టి ఏమి అంటే యేసుక్రీస్తు నందు దేవుని ప్రేమ ఎటువంటిదో నీకు నాకు అర్థమవుతుంది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే మనకు ఎంతో మంచిది. 1 కొరింథీ 15:22. 1 కొరింథీ 15 అధ్యాయము 22 వచనం. ఈ ఒక వచనం చదివి మనం ముగిస్తాం. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడదు. క్రీస్తునందు నేను కనుక ఉంటే క్రీస్తునందు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే బ్రతికింపబడతారు అనే మాట మనం వాక్యంలో. నేను చనిపోయినా సరే మళ్ళీ బ్రతికింపబడతాను. నేను క్రీస్తునందు ఉండి చనిపోయినా సరే ఏమవుతాను అని అంటే మరలా నేను బ్రతికింపబడతాను. ఇంకొక వచనం చూడండి, 1 తెస్సలోనికైలు 4:16. మంచి మాట ఉంటారు. 4:16 ఎట్లా బ్రతికింపబడతాను? క్రీస్తునందు ఉంటే నేను ఎట్లా బ్రతికింపబడతాను? 1 తెస్సలోనిక 4:16. ఆర్భటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ
పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండిన మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందు ఉండి ఎవరైతే మృతులవుతారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ లేస్తారు. నేను క్రీస్తు నందు ఉండి మృతి చెందుతున్నానా, క్రీస్తుకు వెలుపల మృతి చెందుతున్నానా? ఐ షుడ్ బి ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. పేతురు మొదట లేస్తాడు, అపోస్తలుడైన పౌలు మొదట లేస్తాడు, శీల మొదట లేస్తాడు. దాని తర్వాత 12 మంది శిష్యులలో ఒకడు తప్ప మిగతా వాళ్ళందరూ లేస్తారు. వాళ్ళందరూ క్రీస్తు నందు ఉండి మృతులైనారు. భక్త సింగ్ తాత లేస్తాడు, డిఎం డేవిడ్ తాత లేస్తాడు. వాళ్ళంతా క్రీస్తు నందు ఉండి మృతి చెందినారు. ఫస్ట్ వాళ్ళే లేచారు. ఆర్భాటంతో దేవుని దూత యొక్క పూరతోని యేసుక్రీస్తు బ్రహ్మవార మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తు నందు ఉండి ఎవరైతే మృతులవుతారు, క్రీస్తు వెలుపల మృతులైన వాళ్ళు కాదు, క్రీస్తు వెలుపల ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఏమంటే అంత్యక్రీస్తు పాలన. అంత్యక్రీస్తు పాలన యొక్క కొరకు వాళ్ళంతా సిద్ధపడుతున్నారు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆ కరోనా వైరస్ను కూడా ఒకటి ఇట్లా రాసినాడు, కోవిడ్. దానికి ఇట్లా గీల గీసి ఒక నంబర్ రాసినాడు. ఆ నంబర్ అన్నింటినీ యాడ్ చేస్తే 666 అదే వచ్చింది. సో ఈ లోకం మొత్తం ఏం చేస్తుంది అంటే అంత్యక్రీస్తు పాలన కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంత్యక్రీస్తు పాలన కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. కానీ మనం మాత్రం క్రీస్తు నందు ఉండి ఆ దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడితే ఆ క్రీస్తు నందు ఉన్న వాళ్ళందరూ కూడా నేనైతే ధైర్యంగా విశ్వాసంతో చెప్తున్నా, ఖచ్చితంగా భక్త సింగ్ తాత ఎత్తపడతాడు, ఖచ్చితంగా డిఎం డేవిడ్ తాత కూడా ఎత్తపడతాడు. వాళ్ళంతా క్రీస్తు నందు ఉండి. ఇప్పుడు నా పరిస్థితి, నేను ఎక్కడున్నాను? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం సూచన. 89 వచనాలు ఉన్నాయి. 89 వచనాలు మీరు ఇప్పుడు తీసుకోవాలంటే 89 వారాలు. ఎంత బైబిల్ స్టడీ అంటే ఇంట్లో సిస్టమాటిక్ స్టడీ. ఇంకా ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆయన ఎక్కడి నుంచి రాసినాడు? జైల్లో కూర్చొని రాసినాడా, లేకపోతే ఇంకెక్కడి నుంచి రాసినాడు అంటే కొరింథీ పట్టణంలో ఆయన సేవ చేస్తాడు. కొరింథీ పట్టణంలో సేవ చేస్తూ అపోస్తలుడైన పౌలు వీళ్ళకి ఈ తెస్సలోనికీయులకు మొదటి పత్రిక రాస్తాడు. సో బైబిల్ స్టడీ అంటే ఇట్స్ ఏ సిస్టమాటిక్ స్టడీ. సిస్టమాటిక్గా నీకు అన్నీ బోధిస్తుంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను. నేను అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? రేపు మా పరలోక తండ్రి, మహా అద్భుతమైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా ప్రభు. మరి మా యొక్క పాపపు విషపు పాత్రను యేసుక్రీస్తు ప్రభువారు తాగినాడు ప్రభు. మేమైతే మరి నేను అది తాగలేదు, మా వల్ల కాదు. పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపూర్వకంగా ఆయన తాగినాడు. మా కొరకు బలైపోయినాడు, మా కొరకు సిలువ వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, నిందింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు. పరలోక తండ్రి సంపూర్ణంగా మమ్మల్ని పవిత్రపరచడానికి మరి నాయన యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని మా అందుబాటులో ఉంచినందుకు హృదయపూర్వకంగా ఎంతో అద్భుతమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభావ. మరి నాకు కూడా అధికారులు ఈరోజు వర్క్ ఇవ్వడానికి చూపించినందుకు స్తోత్రాలు. మీ హితమైతే ఈ యొక్క స్టడీని మళ్ళా కంటిన్యూ చేసేలాగా చూపించండి నాయన. మరి సంఘంలో ఉన్న విశ్వాసులని ఒక్కొక్కరిని మరి స్టడీ చేసే భాగ్యం నాకు ఇచ్చారు. కొద్దిమంది స్టడీ చేసినాం. మరి నాయన వాళ్ళకి ఏ విధమైన వాక్యం వాళ్ళకి కావాలో అది కూడా నాకు తెలియజేసినారు వాళ్ళ పరలోక తండ్రి. మరి నాకు స్థానికంగా ఇచ్చిన ఈ యొక్క సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి స్తోత్రాలు. నాకు అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలను బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభు. మరి మేమందరం కూడా ఆ యొక్క రాకడ కొరకు సిద్ధపడేలాగా మరి నాయన సహాయం చేయండి. ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, కాపాడండి, రక్షించండి, భద్రపరచండి, సంరక్షించండి. ఎన్నో దేశాలు యుద్ధాలు చేస్తున్నాయి ప్రభు. మరి అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు, తెలియక ఏదో చేస్తున్నారు. దయచేసి వాళ్ళని కూడా క్షమించండి. ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే మాటగా స్తుతిస్తున్నారు పరలోక తండ్రి. మరి నాయన గాజా పూర్తిగా నిర్మూలమవును అనే మాటకై కూడా స్తుతిస్తున్నాను పరలోక తండ్రి. మరి నాయన ఈ యొక్క ఇరాన్ దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళలో మీ యొక్క దయారసాన్ని కుమ్మరించండి, వాళ్ళని క్షమించండి. మీ ప్రజలకు ఎక్కువ కీడు చేయకుండా సహాయం చేయవలసింది
పరలోక తండ్రి ఇచ్చిన అవకాశంపై ఇచ్చిన సమయంపై స్థుతిస్తూ మా మధ్యలో అనారోగ్యంగా ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. వచ్చిన మీ ప్రియులందరినీ దీనికి ఆశీర్వదించే వసతిగా కోరుతుంది. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీరు అక్కడ కూడా సిద్ధపరచండి. పరలోక తండ్రి అందరం కూడా ఎంతబడి గుంపులో ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతుంది. మీ యొక్క వాగ్దానాలకై స్తోత్రాలు. మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు స్థుతిస్తున్నాం. సంఘం కొరకు స్తోత్రాలు. మరి ఆయన మాకు అనుగ్రహించిన పరిచర్య కొరకు హృదయపూర్వకంగా స్థుతిస్తున్నాం. చేసిన మేలన్నిటిపై స్థుతించి అందించి గణపరుస్తుంది. ఈ లోకంలో ఎంతో జాగ్రత్తగా ఎంతో భయభక్తులు కలిగి మేము జీవించేలాగా మాకు సహాయం చేస్తున్న అవసరంగా కోరుతున్నాం. నా ప్రవర్తనను నేను కాపాడుకుంటూ నా నోటిని నేను అదుపులో పెట్టుకుంటూ మరి ఎంతో జాగ్రత్తగా నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించేలాగా సహాయం చేస్తూ అవసరంగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెడుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపించదు కాక. అందరికీ ప్రేమ.